ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ లో ఆందోళనలు ముదురుతున్న నేపథ్యంలో అటు డొనాల్డ్ ట్రంప్ అటు సాయం చేస్తాము, నిరసన చేయండి అంటూ కూడా నిరసనకారులను తాను ఏకంగా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ అయితే డెడ్లీ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. డైరెక్ట్ గా అతన్ని లేపేస్తామంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈసారి బుల్లెట్ మిస్ కాదు. గతంలో ట్రంప్ పై కాల్పుల ఘటన ఉద్దేశిస్తూ కూడా బెదిరింపులు చెప్పారు. గతంలో బుల్లెట్ మిస్ అయింది కానీ ఈసారి ఏమాత్రం కూడా మిస్ అవ్వదంటూ ఇరాన్ కి సంబంధించిన కథనాల్లో కూడా ఆ వీడియో మనం చూస్తూ ఉన్నాం. బుల్లెట్ మిస్ కాదు అంటూ కూడా ట్రంప్ ఫోటో పెట్టి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా దీనికి సంబంధించి ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. మరోసారి ఇరాన్ బెదిరింపులకు పాల్పడిందని చెప్పుకోవచ్చు. గతంలో అయితే బుల్లెట్ మిస్ అయింది కానీ ఈసారి ఏమాత్రం కూడా మిస్ కాదంటూ చెప్తోంది. మరోవైపు ఇరాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పాలి. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా అటాక్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఖతర్ లో ఉన్న అమెరికా కీలక ఎయిర్ బేస్ తో పాటు పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలపై ఖాళీ చేయించే విధంగా కూడా అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎందుకంటే సైనిక స్థావరాలే టార్గెట్ గా చేసుకుంది ఇరాన్. ట్రంప్ కానీ అమెరికా కానీ జోక్యం చేసుకుంటే సైనిక స్థావరాలపై దాడి చేస్తామంటూ ముందుగానే ప్రకటించిన పరిస్థితి. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ను లేపేస్తామంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. యుద్ధానికి అన్ని విధాల అమెరికా కూడా సిద్ధమైన పరిస్థితి. ఇక ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం బలగాలన్నీ కూడా వేచి చూస్తూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంది అనే చెప్పుకోవచ్చు. ఇక ముందస్తుగా ఎయిర్ స్పేస్ ను ఇరాన్ క్లోజ్ చేసేసుకుంది. దీంతో ఇరాన్ పై అమెరికా ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం అయితే లేకపోలేదు. అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తే ఏమాత్రం కూడా సహించబోమంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఇరాన్లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితుల 4,000 పై చిలుకు మృతులు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఆందోళనకారులు ఏమాత్రం కూడా తమ ఆందోళన విరమించుకోవడం లేదు. 17 రోజులుగా కూడా నిరసనకారులు తమ ఆందోళన ఉధృతం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 4,000 పై చిలుకు మృతులున్నారు. వేల సంఖ్యలో కూడా క్షతగాతులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇరాన్లో పరిస్థితి చాలా చక్కబెడదామని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అటు డొనాల్డ్ ట్రంప్ సాయం చేసేందుకు సాయం వస్తుంది అంటూ కూడా భయపడొద్దు అంటూ కూడా నిరసనకారులకు చెప్తున్న క్రమంలో అమెరికా జోక్యాన్ని ఇరాన్ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ను ఏకంగా లేపేస్తామంటూ కూడా తాజాగా ఇరాన్ డైరెక్ట్ గా చెప్పేయడంతో పరిస్థితి ఎంత ఉద్రిక్తతలకు దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా యుద్ధానికి సిద్ధమైపోయింది. అటు డొనాల్డ్ ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే అమెరికా వెయిట్ చేస్తూ ఉంది. మరి యుద్ధానికి కనుక సిద్ధమయ్యి యుద్ధానికి అన్ని కూడా సన్నద్ధమైనట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత ఎలా ఉండబోతుంది, యుద్ధ పరిస్థితులు ఏంటి అన్న దానికి సంబంధించి వివరాలు అయితే శోచనీయంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. యుద్ధానికి అన్ని విధాలుగా కూడా అమెరికా సిద్ధమైంది. మరోవైపు ఇరాన్ ని కనుక పరిశీలించినట్లయితే యుద్ధానికి వారి దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, అన్ని విధాలా కూడా ఇరాన్ అయితే బలంగా ఉన్న పరిస్థితి. మరి అమెరికా ఏ విధంగా ఇరాన్ తో ఫైట్ చేస్తుంది, యుద్ధానికి ఎటువంటి కసరత్తులు చేస్తుంది, అసలు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఏంటి, ఇరాన్ నుండి ఏ వాసిస్తున్నారు అన్నదానికి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా కూడా ఇరాన్ లో 17 రోజులుగా కూడా అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, ఇతరత్ర అన్ని అటు నెట్ కు సంబంధించి కూడా అన్ని బ్యాన్ అయిన క్రమంలో అటు నిరసనకారులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. సామాన్యులు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అక్కడ ఉన్న సైనికులంతా కూడా ఇరాన్ ప్రభుత్వం అటు నిరసనకారులను చెదరగొట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో చాలా మంది సైనిక దళాలు అయితే కాల్చివేసిన పరిస్థితి. మృతుల్లో ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు ఉన్నారు. వారి అందరినీ శవాలు అప్పగించాలి అని చెప్పిన క్రమంలో బాడీ కావాలంటే ఖచ్చితంగా బుల్లెట్ వేళ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇరాన్ ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి ఇదంతా పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి. అటు ప్రెసిడెంట్ ట్రంప్ కు ఏకంగా అగ్రరాజ్య ప్రెసిడెంట్ కే ఈ విధంగా ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందంటే తరువాత
పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయి అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ కు ఏకంగా వార్నింగ్ ఇవ్వడంతో అటు అమెరికా అయితే యుద్ధానికి సిద్ధమైపోయింది. కేవలం డొనాల్డ్ ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇరాన్ లో మనం గమనించినట్లయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నడుమ మనం చూస్తూ ఉన్నాము. ఇరాన్ కి సంబంధించిన సైనిక స్థావరాలన్నింటినీ కూడా అటు అగ్రరాజ్యం అయితే కన్నేసిన పరిస్థితి. ఇప్పటికే అగ్రరాజ్యానికి సంబంధించిన సైనిక స్థావరాలను దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్తోంది. మరోవైపు ఎవరైతే ఇరాన్ లో ఉన్నారో అమెరికాకు సంబంధించిన పౌరులు వారంతా కూడా అమెరికాకు తిరిగి రావాలంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి. మరి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎలా ఉండబోతోంది, ఇరాన్ కి సంబంధించిన వార్నింగ్ ను డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చూస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏమాత్రం కూడా చల్లారడం లేదు. ఆందోళనలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. 17 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడంపై నిపుణులు తీవ్రంగా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అటు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఇరాన్ కి సంబంధించి అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం ఇరాన్ లో దాడులకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మరోవైపు అటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఏకంగా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. బుల్లెట్ అటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తల్లోకి దూసుకెళ్తున్నట్టు ఈసారి ఏమాత్రం కూడా బుల్లెట్ మిస్ అవ్వదంటూ కూడా ఇరాన్ చెప్తూ ఉంది. మరి దీనంతటికి సంబంధించి అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తోంది, ఇరాన్ పై యుద్ధం ఏ విధంగా ప్రకటిస్తుంది అన్న వివరాలు మరి కాసేపట్లో కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. 15 రోజులు దాటినా కూడా ఇప్పటికీ కూడా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. వారానికి పైగా ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ అయిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు 133%, ఇంకా 100% కూడా పెరగడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న క్రమంలో అటు ఇరాన్ ప్రభుత్వం అయితే వారిపై దాడులు చేస్తోంది. సైనికుల బలాలు వారి అందరిపై కూడా దాడి చేస్తున్న క్రమంలో చాలా మంది మృతులు వెలికి వచ్చారు. అదంతా కూడా శవాలకు సంబంధించిన దిబ్బల్లాగా కూడా ఇరాన్ తయారైందని మనం చెప్పుకోవచ్చు. నిరసనకారులు కోస్తూ ఉన్నారు. పౌరులపై ఏమాత్రం కూడా కనికరం లేకుండా వాళ్ళు పిట్టల్లాగా కూడా కాలుస్తున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపితే తాము ఎంటర్ అవ్వాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే డొనాల్డ్ ట్రంప్ జోక్యాన్ని ఏమాత్రం కూడా సహించని ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈసారి బుల్లెట్ మిస్ అవ్వదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి ప్రెసిడెంట్ ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు ఇరాన్ ప్రభుత్వం అయితే డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది, డైరెక్ట్ గానే చెప్పేసింది ట్రంప్ ను లేపేస్తామంటూ. ఈసారి బుల్లెట్ ఏమాత్రం మిస్ కాదు అంటూ కూడా ట్రంప్ ఫోటో పెట్టి అటు బుల్లెట్ ట్రంప్ ఫేస్ లో నుండి దూసుకెళ్తున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. దాని అందరికి సంబంధించి ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు, యుద్ధానికి అమెరికా సిద్ధమైంది, కేవలం ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది, ఎలా చూడాలంటారు? ప్రజెంట్ చూసుకుంటే కనుక యుద్ధ వాతావరణం కల్పించేలాగా కూడా సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నట్లుగా ట్రంప్ సిద్ధమవుతుంటే ఇటు ఇరాన్ కూడా ఈసారి మాత్రం గురి తప్పకుండా ట్రంప్ లేపేస్తామంటూ కూడా ఇటు ఇరాన్ సుప్రీమో ఖమేని అలాగే ఇరాన్ అధ్యక్షుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రజెంట్ కృత్రిమ అల్లర్లు సృష్టించి ఇరాన్ లో మారణ హోమం సృష్టిస్తున్నారు. ప్రజెంట్ భీతావహ వాతావరణం కొనసాగుతుంది. దాదాపు 4000 మంది అక్కడ సాధారణ ప్రజలు చనిపోయారు. అల్లర్లు క్రియేట్ చేసి వెనుకొండి ట్రంప్ నడిపిస్తున్నారనేది ప్రధానంగా ఇరాన్ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కంట్రోల్ చేసేందుకు భద్రతా బలగాలు రోడ్లపైకి వచ్చిన వారందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు. వారు తిరిగి దాడి చేసిన నేపథ్యంలో కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే దాదాపు 4000 మందికి పైగా చనిపోయారు, 10,000 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ వారందరూ కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ ను లేపేస్తామంటుగా ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఈసారి బుల్లెట్ మిస్ కాదు. గతంలో ట్రంప్ పై కాల్పుల ఘటన ఉద్దేశిస్తూ బెదిరింపులు కూడా పాల్గొన్నారు. అంటే గతంలో ఆ ట్రంప్ కు సంబంధించి ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 సార్లు ఎన్నికల ప్రచారంలో అతనిపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో కూడా దాన్ని ఉద్దేశిస్తూ గతంలో చెవికి తగిలి మిస్ అయింది, కానీ ఇప్పుడు మిస్ కాదు అనేది కూడా ప్రధానంగా గతంలో జరిగిన పరిణామాలను ఉద్దేశించి ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం దానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావన తీసుకొస్తుంది. మరోవైపు ఇరాన్ సరిహద్దులు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు కానీ భద్రతా బలగాలని కూడా ఇరాన్ బోర్డర్ కి చేరుకున్నాయి. అక్కడ ఇప్పుడు ఏ క్షణంలోనైనా
ఇరాన్ పై దాడులు చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఖతార్లోని అమెరికా కీలక ఎయిర్ బేస్ తో పాటు పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలు ఖాళీ అయ్యాయి. యుద్ధానికి అన్ని విధాల అమెరికా సిద్ధమైంది. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం అక్కడున్న భద్రతా బలగాలను కూడా వేచి చూస్తున్న ఏ సమయంలోనైనా ట్రంప్ ఓకే అంటే ఇరాన్ పై దాడులు చేసి సిద్ధంగా ఉన్నారు. ఇటు ఇరాన్ కూడా ప్రతిగా దాడి చేసేందుకు వారు కూడా యుద్ధ సామాగ్రితో యుద్ధ విమానాలతో భద్రతా బలగాలు సరిహద్దు వెంబడి ఆహార కాశారు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో ముందస్తుగా ఎయిర్ స్పేస్ ను ఇరాన్ క్లోజ్ చేసింది. దీంతో ఇరాన్ పై అమెరికా ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉందనేది కూడా అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది, ప్రచారం జరుగుతాం. అంటే ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే కనుక ఏం జరగబోతుంది? ఇప్పటికే సాధారణ దాడులతో అక్కడున్న సాధారణ ప్రజలు నిరసనకారులు 4,000 మందికి పైగా చనిపోయారు. అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు. వారిలో విషమంగా ఉన్న పరిస్థితి కూడా చాలా మంది ఉంది. అయితే ప్రజెంట్ అక్కడ ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. ఈ ఆర్థిక సంక్షోభం క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడి కృత్రిమ ఆళ్లను క్రియేట్ చేసి అక్కడ ఆర్థిక సంక్షోభం రావడానికి మూల కారణం అయ్యాడనేది కూడా ప్రధానంగా ఇటు ఇరాన్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇటు ట్రంప్ కూడా ఇక్కడ ఉన్న ఇరాన్ లో ఒక వర్గం ప్రజలందరూ కూడా ట్రంప్ ను సమర్థించే మరొక వర్గం ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు ఖమేనీ నియంత్రణ పాలనలో మేము ఉన్నాం, ట్రంప్ సహాయం చేస్తే తప్ప మేము ఇక్కడ బయట పడలేమంటే కూడా ఒక వర్గం ట్రంప్ ను వేడుకుంటున్నారు. కానీ ఇటు ఖమేనీ మాత్రం అమెరికాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. దాంతో భాగంగానే ఇక్కడ దాడులు ప్రతి దాడులతో ఇరాన్ అలాగే అమెరికా కూడా దగ్గరే అవకాశం కల్పిస్తుంది. ఈ రోజు రాత్రి ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఫర్దర్ గా ఏం జరగబోతుందో చూడాలి. ఇప్పటికే ప్రజలైతే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంగా కాలం వెళ్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనేది కూడా భయంగా ఉన్నట్టు అక్కడ సాధారణ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే భారత విదేశాంగ కూడా అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించి అడ్వైజర్ కూడా జారీ చేసినప్పుడు భారతీయులందరూ కూడా తిరిగి వచ్చేయాలి. ఏదైనా సహాయం కావాలంటే అక్కడున్న భారత రాయబారి కార్యాలయానికి సంబంధించి వారందరికీ సంప్రదింపులు జరుపుకోవాలంతా కూడా అక్కడ ఖాళీ చేసి ఇరాన్ వదిలేసి ఇక్కడికి వచ్చేయాలని కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో అక్కడున్న మొత్తం విమాన సేవలను కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఏ సమయంలో దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ విమాన సేవలు రద్దు చేశారు. ఒకవేళ అక్కడ నుంచి విమానాలు ప్రయాణం చేసే సమయంలో వాళ్ళు దాడి చేసే దాని పరిణామాలు ప్రాణ నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రోన్స్ ద్వారా కానీ యుద్ధ విమానాల ద్వారా కానీ వాళ్ళు దాడులు చేస్తే విమానాలు కూడా బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దానిలో ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండాలనేది కూడా అక్కడ ప్రభుత్వం చెప్తారు. మరొక భారత విదేశాంగ కూడా ఆదేశాలు జారీ చేసినప్పుడు అందరూ వచ్చేయాలంటూ. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రజెంట్ యుద్ధ వాతావరణమే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా యుద్ధానికి సిద్ధమంటూ కూడా సరిహద్దులో అమెరికా సైన్యం ప్రహార కాస్తుంది. ఏ సమయంలోనైనా ఇరాన్ పై దాడులు చేసే అవకాశం ఉంది. ఇటు ఇరాన్ కూడా అమెరికా దాడులను చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాము, ఇరాన్ అటు డొనాల్డ్ ట్రంప్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధానికి సిద్ధమైంది. అటు కేవలం డొనాల్డ్ ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్న క్రమంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేకపోతే తదుపరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది వేచి చూడాలి.